పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి. మొత్తానికి వేల మంది భక్తులకి గాయాలయ్యాయి. 500 మంది చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు 1000 మందికి పైగా గాయాలయ్యాయి. 500 మందికి పైగా ఇప్పుడు ఆసుపత్రిలో చేరారు. 3 రథాలను లాగడానికి దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పూరిలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఇక అయోమయానికి గురైన భక్తులు మరికొందరు అంటూ ఇటు పరుగులు పెట్టడం ప్రారంభించారు. అక్కడ చిన్నపాటి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అంత రద్దీలో మరికొంతమందికి గాయాలయ్యాయి. మొత్తానికి పూరి జగన్నాథ్ రథయాత్రలో నిజంగా ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు 3 రథాల మార్గాన్ని బంగారు చీపుతో శుభ్రం చేసి వేదమంత్రాలు జపించారు. ఇక ఈ సాంప్రదాయాన్ని భగవంతుని స్వాగతించడానికి సన్నాహాలు చేయడంగా భావిస్తారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు అంటే నూతన దేవతామూర్తులను నేత్రోత్సవం జరుగుతుంది. అయితే యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విధి నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనంద బజార్ అంటే అరుణాస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రథపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఇక ఆ దశలో కులమత భేదాలు తావుండవు. గుడించ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవ ఉమ్మాల్ని అందుకునే పూరి రాజు పల్లకిలోకి అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడిస్తారు. దీన్నే చేరపహార అంటారు. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియనాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దాసపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలని గురించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించక జాగ్రత్తగా నరికి 1072 ఖండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుడడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పులు బృంద అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష ఖండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథ కోసం, 763 ముక్కల్ని బలభద్రుడు రథ కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథ కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడ యంత్రాన్ని వాడరు. జగన్నాథుని రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగుల 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు 1 రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలో సింహద్వారం ద్వారా నిలబెడతారు. అలాగే అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. రథానికి ఉన్న తాళ్ళని లాగడంతో ప్రఖ్యాత రథయాత్ర. ఆ సమయంలో స్వామిని ప్రాతిపాతవనుడు అంటారు. ప్రాతిపాతవాహనుడు అంటే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించి ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టి జయ జయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండి గుడించ ఆలయం చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించ వాహనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లో మూల విరాట్టుల విశ్రాంతిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఆసక్తిమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుడి బయట నుంచి జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులు జరిపిస్తారు. ఆ రోజున హిరాపంచమి అంటారు. వారం పాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథ బలభద్రుడు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అంటే మౌసి మాగ ప్రసిద్ధి అంటే గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ అదృశ్యం ఆదిత్వయం
ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలు రత్నాసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుని రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. ఇక ఇలా చేస్తున్న క్రమంలోనే ఇలా తొక్కిసలాట జరగడంతో ఇప్పటికే వేల మందులు నిజంగా ఆసుపత్రి పాలయ్యారని చెప్పాలి. నిజంగా ఇలాంటి అపశృతి కలగడం చాలా బాధాకరం.